Hello all, thanks for coming and welcome to our channel Cinemax. Hit the third case చూస్తాను భయ్య. నా ఫేవరెట్ హీరో అడివిశేష్ గారు లాస్ట్ 30 minutes ఒక ర్యాంపేజ్ ఉంటుందని ఒక చిన్న హెడ్లైన్ ఇచ్చారు. అలాంటప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చెప్పండి. అండ్ దానికి తోడు మన నాని అన్న ఈ సినిమాని యానిమల్, కిల్, అలాగే మార్కో అలాంటి సినిమాస్తో అస్సలు కంపేర్ చేయకండి, దానికి మించి ఉంటుందని చెప్పారు. అలాంటప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఒక రేంజ్లో పెట్టుకునే కదా సినిమాకి వెళ్తాం. నేను అలానే వెళ్ళాను. అండ్ ఓవరాల్గా సినిమా చూసాక నా ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే, అర్జున్ సర్కార్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ తనకి యాజ్ యూజువల్గా ఒక మర్డర్ కేసు సాల్వ్ చేయమని వస్తుంది. అండ్ అది సాల్వ్ చేస్తున్న టైంలో యాజ్ యూజువల్గా అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో మరికొన్ని మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ మర్డర్స్ అన్ని కూడా ఒకే ప్యాటర్న్ లో జరుగుతూ ఉంటాయి. అసలు ఈ ప్యాటర్న్ కి రీజన్ ఏంటి అండ్ ఈ ప్యాటర్న్ వెనకాల ఉన్న మోటివ్ ఏంటి అనేది మన అర్జున్ సర్కార్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాడు, ఎలా క్రాక్ చేస్తాడు అనేది మీరు మూవీ ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. ఇంకా మాట్లాడుకుంటే మన నాని అన్న పెర్ఫార్మెన్స్ చించేశారు అంతే. ఎంతవరకు సాఫ్ట్ అండ్ రొమాంటిక్ లవర్ బాయ్ లా కనిపించిన మన నాని అన్న ఒక రూత్లెస్ కాప్గా కనిపిస్తే ఎలా ఉంటది అనేది మీరు ఈ సినిమాలో చూస్తారు. చించి అవతల పడేశారు అంతే పెర్ఫార్మెన్స్ ని. నాని అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు ప్రతి సీన్కి లాజిక్లు ఉంటాయి. అండ్ అలా చూపించారు అండ్ చేశారు కూడా. ఈ విషయంలో మాత్రం డైరెక్టర్ కి మార్క్స్ ఇవ్వాలి. అండ్ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఈ రెండు విషయానికి వస్తే, హిట్ 3 TFIలో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది వైలెంట్ మూవీస్ లో. దాన్ని మాత్రం రాసి పెట్టుకోండి. అంత రూత్లెస్ గా ఉంటాయి సీన్స్ అనేవి. అండ్ బీజిఎం అయితే వేరే లెవెల్లో ఉంటుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఫిల్మోగ్రఫీ కూడా టాప్ నాచ్ ఉంటుంది. ఎక్కడ కూడా న్యాచురల్గా కనిపించే మూవీస్ సీన్స్ అనేవి న్యాచురల్గా ఉండడం అండ్ సినిమా ఓరియంటెడ్ మూవీస్ అనేవి సినిమాటిక్గా ఉండడం అన్నిటిని చాలా బాగా మేనేజ్ చేశారు. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, నాని యాజ్ ఏ అర్జున్ సర్కార్ పీక్స్ అంతే, క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అయిపోయారు అంతే. అండ్ ఇంకొకటి, తనకి సపోర్టింగ్ క్యారెక్టర్ శ్రీనిధి శెట్టి ఉంటారు కదా, తనకి ఇచ్చిన రోల్లో తను బాగానే చేసిందని చెప్పొచ్చు. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ అనేవి అంతగా ఎమోషనల్ టచ్ అనేవి ఇవ్వవు. నాకు అంతగా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు మిగతా క్యారెక్టర్స్తో. బట్ అర్జున్ క్యారెక్టర్కి మాత్రం మనం బాగా కనెక్ట్ అవుతాం. అయినా సరే ఒక రూత్లెస్ కాప్ క్యారెక్టర్లో మన నాని అన్నని చూస్తే వచ్చిన ఫీల్ వేరు అసలు. కేక. అట్లీస్ట్ నాని అన్న పెర్ఫార్మెన్స్ కోసమైనా సరే మనం మూవీ అలా చూసేయచ్చు భయ్య. సో దిస్ ఇస్ ద రివ్యూ గైస్. నేను దీనికి ఇచ్చే రివ్యూ రేటింగ్ అనేది 3 out of 5. మరి మీరు ఎంత ఇస్తారో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ సో దిస్ ఇస్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ లెట్స్ మీట్ నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్ బాయ్.